మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీరని శోకాన్ని మిగిల్చింది. విధియాడిన వింత నాటకంలో ఏకంగా 4 ప్రాణాలు కోల్పోయారు. పాలకొండ మండలం జంపరకోట గ్రామానికి చెందిన బంధువులంతా కలిసి సీతంపేట మండలం పుబ్బడ గ్రామంలో జరిగిన ఒక శుభకార్యానికి ఆటోలో వెళ్లారు. బంధుమిత్రులతో కలిసి విందు ముగిసిన తర్వాత మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఎంతో సరదాగా ఆటోలు స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. అయితే ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. పాలకొండ సీతంపేట ఘాట్ రోడ్లోని మీనకోట దాటిన తర్వాత ఒక ప్రమాదకరమైన మలుపు వద్ద ఆటో అదుపు తప్పి అగాధమైన లోయలోకి పడిపోయింది. ఈ భీకర ప్రమాదంలో ఆటో డ్రైవర్ అక్కుపల్లి రమణతో పాటు ఆరిక ఆదిలక్ష్మి, కొంటగోర్రి శ్రావణి, ఉర్లక శాంతి అక్కడికక్కడే ప్రాణాలు విడిచినట్టుగా కూడా తెలుస్తోంది. మృతుల్లో ఒకరైన ఆటో డ్రైవర్ రమణ కూతురు వినీత సాధించిన విజయం ఆయనకు ఆ క్షణంలో వెలకట్టలేని సంతోషాన్ని ఇచ్చింది. ఎం సింగుపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న వినీత 10వ తరగతి ఫలితాల్లో 561 మార్కులు సాధించి తన తండ్రి కష్టానికి ప్రతిఫలాన్ని అందించింది. తన మార్కుల గురించి ఫోన్ చేసి తండ్రి రమణకు చెప్పడంతో ఆయన ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. తన బిడ్డ సాధించిన విజయం గురించి వెంటనే పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు రాములకు ఫోన్ చేసి ఎంతో గర్వంగా తన సంతోషాన్ని పంచుకున్నారు రమణ. వస్తున్నానమ్మా, ఇంటికి వెళ్ళి నిన్ను అభినందిస్తాను అని మురిసిపోయిన ఆ తండ్రిని ఇంటికి చేరకముందే మృత్యు కబళించింది. కూతురు సాధించిన మార్కుల పండగ జరుపుకోవాల్సిన ఆ ఇంట్లో ఇప్పుడు తండ్రి మరణంతో తీరని శోకం అలుముకుంది. విషాదాలు అక్కడితో ఆగలేదు. మృతుల్లో ఒకరైన ఆరిక ఆదిలక్ష్మి ప్రమాదం జరగడానికి కొద్దిసేపటికి ముందే సీతంపేట మండలం చీడిగూడలో ఉన్న తన కుమార్తె రాజేశ్వరికి ఫోన్ చేసి మాట్లాడారు. పిల్లలు నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పిన తల్లి సాయంత్రానికి తమకు శాశ్వతంగా దూరం అవుతుందని ఆ కూతురు ఊహించలేకపోయింది. రాజేశ్వరి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తీరు అక్కడున్న వారి గుండెల్లో పిండేస్తోంది. అలాగే ఈ ప్రమాదంలో శ్రావణి అనే మహిళ మృతి చెందగా ఆమె పసిపిల్లలు కె ఋషికుమార్, హేమలత తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ చిన్నారులకు తమ అమ్మ ఇక లేదన్న చేదు నిజం ఇంకా తెలీదు. మరోవైపు ఈ ప్రమాదంలో 5 చిన్నారులు సహా మరికొందరు గాయపడడంతో వారందరినీ పాలకొండ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదాలు అనేవి పిలవని పేరంటంలా వచ్చి నిండు 100 కుటుంబాలను ఒక్కసారిగా చిన్నాభిన్నం చేస్తున్నాయి. అప్పటి వరకు మన కళ్ల ముందే నవ్వుతూ ముచ్చటగా మురిసిపోయిన బంధువులు రెప్పపాటులో శాశ్వతంగా విడిచి వెళ్ళిపోవడం ఎవరూ కూడా తట్టుకోలేని గుండె కోత.